ఇంట్లో పూజలకి కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం కదా, కొన్ని రెసిపీస్ ఏమైనా చేసినా సరే కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. ఈసారి కొబ్బరికాయలతో ఈ చాక్లెట్స్ ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ కొబ్బరిలో ఉండి బ్రౌన్ పార్ట్ అంతా పీలర్తో ఇలా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని గ్రైండ్ చేసిన కోకోనట్ ఒక హాఫ్ కప్పు షుగర్ వేసి కదుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. కొబ్బరికాయ స్వీట్గా ఉంటే షుగర్ తగ్గించి వేసుకోండి. నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తురుము వేసాను, ఒక కప్పుకి హాఫ్ కప్పు షుగర్ వేసాను, ఎందుకంటే కొబ్బరి స్వీట్గా లేదు కాబట్టి. ఇది ఇలా స్టిక్కీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మీకు నచ్చిన షేప్స్లో చేసుకోండి. నేను రౌండ్గానే చేశాను, మీరు స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ ఎలా అయినా చేసుకోవచ్చు. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి మెల్ట్ చేసిన చాక్లెట్లో డిప్ చేసి మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే చాక్లెట్ గట్టిపడిపోతుంది. అంతే, చాక్లెట్ కోకోనట్ బాల్స్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.